హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు క్లోమ గ్రంథికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, లంగర్ హ్యాండ్స్ పుటికలను గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? లంగర్ హ్యాండ్స్ పుటికలను పాల్ లంగర్ హ్యాండ్స్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. క్లోమ గ్రంథిలో మామూలుగా ఉండే కణాల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండే కణాలు ఉన్నాయని గుర్తించిన శాస్త్రవేత్త పాల్ లంగర్ హ్యాండ్స్. అందువల్ల ఆ కణాలకి లంగర్ హ్యాండ్స్ పేరు మీదుగా లంగర్ హ్యాండ్స్ పుటికలను పెట్టడం జరిగింది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు. ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటటువంటి కణాలు లంగర్ హ్యాండ్స్ పుటికల్లోని బీటా కణాలు. నెక్స్ట్ వన్, ఇన్సులిన్ కనుగొన్న శాస్త్రవేత్త. ఇన్సులిన్ ని బాంటింగ్ బెస్ట్ అండ్ మెక్లాండ్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇన్సులిన్ ను కొలిసే పరికరం. ఇన్సులిన్ ను కొలిసే పరికరం గ్లూకోమీటర్. నెక్స్ట్ వన్, డయాబెటిస్ ను గుర్తించే పరీక్ష. డయాబెటిస్ ను గుర్తించే పరీక్ష గ్లైసిమిక్ ఇండెక్స్. డయాబెటిస్ ఇన్సుపెడిస్ ఏ హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది? డయాబెటిస్ ఇన్సుపెడిస్ అనేది వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది. ఒకవేళ వాసోప్రెసిన్ హార్మోన్ లోపం ఏర్పడినట్టయితే అధిక పరిమాణంలో మూత్రం ఏర్పడుతుంది. మూత్రం తయారయ్యేటప్పుడు నీటి పునఃశోషణ జరగదు. నీటి పునఃశోషణ జరగకపోవడం వల్ల అధిక పరిమాణంలో మూత్రం విడుదల కావడం జరుగుతుంది. ఆ స్థితిని డయాబెటిస్ ఇన్సుపెడిస్ అంటాం. దీనికి కారణం వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపం. యాంటీ డి యూరియాటిక్ హార్మోన్ అని ఏ హార్మోన్ ని పిలుస్తారు? వాసోప్రెసిన్ ని యాంటీ డి యూరియాటిక్ హార్మోన్ అని పిలుస్తారు. ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధి. ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధి డయాబెటిస్ మిల్లిటస్. వాసోప్రెసిన్ లోపం వల్ల కలిగే వ్యాధి డయాబెటిస్ ఇన్సుపెడిస్. ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధి డయాబెటిస్ మిల్లిటస్. డయాబెటిస్ మిల్లిటస్ అంటే రక్తంలో లేదా మూత్రంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని, షుగర్ లెవెల్స్ పెరగడాన్ని డయాబెటిస్ మిల్లిటస్ అంటాం. ప్రపంచ మధుమేహ దినం. ప్రపంచ మధుమేహ దినం నవంబర్ 14. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా తయారు చేసిన కృత్రిమ ఇన్సులిన్ ఏది? హ్యూమిలిన్. హ్యూమిలిన్ అనేది కృత్రిమ ఇన్సులిన్. గ్లైకోజన్ ను ఏ కణాలు గ్లూకాగాన్ ను ఏ కణాలు ఉత్పత్తి చేస్తాయి? గ్లూకాగాన్ ను లంగర్ హ్యాండ్స్ పుటికలోని ఆల్ఫా కణాలు విడుదల చేస్తాయి. మొత్తం ఇన్సులిన్ క్లోమగ్రంథి నుంచి రెండు హార్మోన్స్, ఇన్సులిన్, గ్లూకాగాన్. ఇన్సులిన్ ఏమో లంగర్ హ్యాండ్స్ పుటికలోని బీటా కణాల నుంచి, గ్లూకాగాన్ ఏమో లంగర్ హ్యాండ్స్ పుటికలోని ఆల్ఫా కణాల నుంచి విడుదలవుతుంది. గ్లైకోజన్ వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగడాన్ని ఏమంటారు? గ్లైకోజన్ వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగడాన్ని హైపర్ గ్లైసీమియా అంటారు. మానవ శరీరంలో రెండవ మెదడు అని దేనిని పిలుస్తారు? నెక్స్ట్ వన్, మానవ శరీరంలో రెండవ మెదడు అని దేనిని పిలుస్తారు? జీర్ణ వ్యవస్థ లేదా జీర్ణనాళ నాడి వ్యవస్థను మానవ శరీరంలో రెండవ మెదడు అని పిలుస్తారు. ఎందుకంటే మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో నాడీ కణాలు ఉంటాయి కాబట్టి వీటిని జీర్ణనాళ నాడీ వ్యవస్థని రెండవ మెదడు అని పిలుస్తారు. ఆకలి సంకేతాలను పంపడానికి నాడీ వ్యవస్థ ఉత్పత్తి చేసేటటువంటి పదార్థాలు న్యూరో ట్రాన్స్మిటర్స్. ఆకలి సంకేతాలు అనేవి న్యూరో ట్రాన్స్మిటర్స్ రూపంలో పంపించబడతాయి. మానవుల్లో ఆకలి కోరికలు ఏ నాడి నియంత్రిస్తుంది? ఆకలి కోరికలను నియంత్రించే నాడి 10వ కపాల నాడి, వేగస్ నాడి. శ్వాసక్రియ మెదడులోని ఏ భాగం ఆధీనంలో ఉంటుంది? శ్వాసక్రియ అనేది మధ్యముఖం ఆధీనంలో ఉంటుంది. ముక్కు గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? రైనాలజీ. ముక్కు గురించిన అధ్యయనాన్ని రైనాలజీ అంటారు. పాములో జ్ఞానేంద్రియం. పాములలో జాకబ్సన్ అనేటటువంటి నిర్మాణం అనేటటువంటి జ్ఞానేంద్రియం ఉంటుంది. జాకబ్సన్ నిర్మాణం అనేటటువంటి జ్ఞానేంద్రియం ఉంటుంది. ముక్కు పైన వెంట్రుక మార్పు చెంది కొమ్ముగా మారినటువంటి జీవి. ముక్కు పైన ఉండే వెంట్రుక కొమ్ముగా మారినటువంటి జీవి రైనోసారస్, ఖడ్గమృగం. ఉపజీవికను ఏమని పిలుస్తారు? ఉపజీవికను గార్డియన్ ఆఫ్ ద ఎయిర్ వేస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఉపజీవిక ఏం పని చేస్తుంది? ఆహార వాహిక నుండి ఆహారం అనేది వాయునాళంలో పడిపోకుండా కాపాడుతుంది కాబట్టి దీన్ని గార్డియన్ ఆఫ్ ద ఎయిర్ వేస్ అని పిలుస్తారు. నిజమైన స్వరతంతులు ఎరిటినాయిడ్స్ మృదులాస్తుల మధ్య ఉండే ఖాళీని ఏమంటారు?
రీమాగ్లాటిడిస్ అంటారు. ఆడమ్స్ యాపిల్ అనగా, ఆడమ్స్ యాపిల్ అంటే థైరాయిడ్ మృదులాస్థి యొక్క ఉదర మధ్య భాగం స్వరపేటిక ఉబ్బెత్తును ఏర్పరచుతుంది. దీన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు. థైరాయిడ్లోని మృదులాస్థి యొక్క ఉదర మధ్య భాగం స్వరపేటిక ఉబ్బెత్తును ఏర్పరుస్తుంది. దీన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు. పక్షులలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం, పక్షులలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం శబ్దిని, స్టైరిస్. వాయునాళంలో ఉండే సి ఆకారపు ఉంగరాలను ఏమంటారు? వాయునాళంలో సి ఆకారంలో ఉండే మృదులాస్థితో తయారైన ఉంగరాలు ఉంటాయి. వీటిని టినిడియా అని పిలుస్తారు. ఊపిరితిత్తుల గురించిన అధ్యయనం పల్మోనాలజీ. ఊపిరితిత్తుల గురించిన అధ్యయనం పల్మోనాలజీ. ఊపిరితిత్తుల బరువు, మానవులో ఊపిరితిత్తుల బరువు 1.3 kgs. దేశంలోనే తొలిసారి బ్రీతింగ్ లంగ్స్ మార్పిడి శస్త్రచికిత్స ఎక్కడ జరిగింది? సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో. నెక్స్ట్ వన్, పురుషుల శ్వాసక్రియలో ప్రధాన పాత్ర వహించే భాగం. ఆన్సర్ ఉదర వితానం. కణ శ్వాసక్రియ జరిగే ప్రదేశం. కణ శ్వాసక్రియ అనేది మైటోకాండ్రియా కణద్రవ్యంలో జరుగుతుంది. శ్వాసక్రియలో జరిగేటటువంటి ఫస్ట్ స్టెప్ అయినటువంటి గ్లైకాలసిస్ మాత్రం కణద్రవ్యంలో జరుగుతుంది. మిగతా అన్ని చర్యలు కూడా మైటోకాండ్రియాలో జరుగుతాయి. కణంలో కణం అని ఏ కణాంగాన్ని పిలుస్తారు? మైటోకాండ్రియాని కణంలో కణం అని పిలుస్తారు. ఎందుకంటే దీనిలో కూడా డిఎన్ఏ పోచ ఉంటుంది. మైటోకాండ్రియాలో డిఎన్ఏ పోచ ఉంటుంది. దానివల్ల మైటోకాండ్రియాని కణంలో కణం అని పిలుస్తారు. మైటోకాండ్రియాలోని క్రిస్టే పైన ఉండే ప్రాథమిక రేణువులను ఏమంటారు? పెరాక్సిజోమ్స్. మైటోకాండ్రియాలోని క్రిస్టే, మైటోకాండ్రియాలో లోపల పొర ముడతలుగా ఉంటుంది. దాన్ని క్రిస్టే అంటాం. ఈ క్రిస్టే మీద ఉండేటటువంటి ప్రాథమిక రేణువుల్ని పెరాక్సిజోమ్స్ అని పిలుస్తారు. శ్వాస సంబంధ వ్యాధులు. ఆస్తమా లేదా ఉబ్బసం అంటాం. ఇది పుప్పొడి రేణువుల వల్ల వస్తుంది. నెక్స్ట్ వన్, బ్రాంకైటిస్. బ్రాంకైటిస్ అనేది పత్తి సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళకి బ్రాంకైటిస్ అనే డిసీజ్ ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ సార్స్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. నెక్స్ట్ వన్, హైపోక్సియా. కణాలు కణజాలాల ఆక్సిజన్ తక్కువగా ఉపయోగించుకోవడం వల్ల, అంటే కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజల్లో హైపోక్సియా ఎక్కువగా వస్తుంది. దీనికి కారణం ఏంటిది అంటే వాళ్ళు ఎత్తైన ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఇలాంటి డిసీజెస్ ఏర్పడతాయి. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.